కిచెన్ అమ్మమ్మకి తిరిగి స్వాగతం. ఈరోజు మనం చేసుకుపోయే రెసిపీ చాలా ట్రెడిషనల్ డిష్, మా అమ్మల నాటి కాలంది. ఇది అరటి పువ్వుతోటి ఫ్రై. ఇది అరటి పువ్వు చాలా మంచిది ఆరోగ్యానికి, కానీ ఇది చాలా రేర్గా దొరుకుతుంది. దొరికినప్పుడు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ముందుగా అరటి పువ్వుని మొత్తం శుభ్రం చేసుకోవాలి. ఆ మధ్యలో ఉన్నదాన్ని క్లీన్ చేయకపోతే చేదొస్తుంది. ఇలా క్లీన్ చేసిన దాన్ని కొంచెం ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కోవాలి 4-5 సార్లు. తర్వాత కుక్కర్లో పెట్టి ఒక 4 విజిల్స్ రానివ్వాలి. దీనికి కావాల్సింది పెద్దదైతే 1 టమాటా, చిన్నవైతే 2 టమాటాలు కడిగి సన్నగా తరుక్కుని పెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. కొత్తిమీర, అలాగే 5-6 పచ్చిమిరపకాయలు. ఇది మీ కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇందులో కారము అస్సలు వేయటం లేదు, అందుకని చూసి వేసుకోండి. తరువాత కొద్దిగా కరివేపాకు తాలింపు కోసం. తరువాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె పోసుకోండి. 2 గరిటెలు. నూనె వేడెక్కాక మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి. అయితే నేను ప్రతి వంటకంలో పొట్టు మినప్పప్పు వాడతాను. అంటే పొట్టు తింటే చాలా మంచిది కదా, కనీసం ఈ రకంగా అయినా తింటామని. అది వేగాక కరివేపాకు వేసుకుని వేపుకోవాలి. ఇది బాగా వేగాక దీంట్లో మనము సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఇది కూడా వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కూడా వేసి బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు ఎప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకుంటే రుచి బాగుంటుంది. అందుకని ఏ కూరకైనా సరే వీలైనంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేపుకోవాలి. ఇది వేగాక కొద్దిగా పసుపు అది కూడా వేసుకుని కలుపుకొని వేయించుకోండి. వేయించుకున్నాక అరటి పువ్వుతోటి వంటకాలు మా చిన్నప్పుడు చాలా చేసుకునేవాళ్ళము. కానీ ఇప్పుడు ఏమిటంటే అది దొరకటం లేదు కాబట్టి చాలా తగ్గించేసాము. మీకు దొరికినట్టయితే మటుకు తప్పకుండా ట్రై చేయండి. ఇది ఉల్లిపాయలు వేగాయి, కొంచెం ఉప్పు కూడా వేసుకుని తర్వాత సన్నగా తరుక్కున్న టమాటాలు కూడా వేసుకుని బాగా వేపుకోవాలి. టమాటాలన్నిటినీ బాగా మగ్గనివ్వండి. బాగా మగ్గితే ఏంటంటే మనకు రుచి బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో 1 చెంచాడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి కలుపుకోండి. తర్వాత మనము ఇందాక కుక్కర్లో ఉడకపెట్టుకున్నాం కదా, అరటి పువ్వుని తీసి ఈ విధంగా సన్నగా తరుక్కోవాలి. ఈ సన్నగా తరుక్కోవడం ఏంటంటే మనకి తినేటప్పుడు బాగుండడానికి. తర్వాత ఈ కూరలో 1 చెంచాడు జీలకర్ర పొడి, 1 చెంచాడు ధనియాల పొడి కూడా వేసి అది కూడా వేగాక మనం కట్ చేసుకున్న అరటి పువ్వు ముక్కల్ని కూడా ఇందులో వేసేసి బాగా వేపుకోవాలి. అరటికాయ మొత్తము చెట్టు అంతా కూడా ప్రతిదీ ఉపయోగపడేదేనండి. కాకపోతే పిల్లలకి తెలియదు కదా. ఎప్పుడైనా మీరు వీలైతే ఇలా ఒకసారి రెసిపీ చేసి పెట్టండి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇది వాళ్ళు ఎప్పుడూ టేస్ట్ చేసి ఉండరు కదా. మొత్తం అయిపోయాక దాంట్లో సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉంచి కట్టేసుకోవడమే, అంతే. ఎంతో రుచికరమైన అరటి పువ్వు ఫ్రై రెడీ అయిపోయింది. మీరు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.